నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. బహుమతి అంటే ఏంటి? ఆస్తిని ఒక మైనర్కి బహుమతిగా ఇవ్వవచ్చా? సో మిత్రులారా, బహుమతి అనంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక ఆస్తి మీద సంపూర్ణంగా అధికారాన్ని, హక్కులను కలిగి ఉన్నప్పుడు తనకు నచ్చిన వ్యక్తికి బహుమతి రూపంలో, గిఫ్ట్ రూపంలో ఆ ఆస్తిని ఇవ్వవచ్చు. ఈ గిఫ్ట్గా ఇవ్వడం అనేది కేవలం ఒక బాండ్ పేపర్ మీద రాసిస్తే చెల్లుబాటు కాదు. గిఫ్ట్గా ఇచ్చే ప్రతి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కావాల్సిందే. గిఫ్ట్గా ఇస్తున్నాము అని అంటే ఎవరికైతే ఇస్తున్నామో వారి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా మనము ఆ ఆస్తి కోసం తీసుకొనకూడదు. కేవలము ఇష్టపూర్వకంగా మాత్రమే ఇస్తున్నామని అర్థము. అయితే కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు వివాహం చేసేటప్పుడు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది పసుపు కుంకుమ రూపంలో ఇస్తున్నారు. మిగతా తోబుట్టువులు ఏం చేస్తున్నారంటే, నీకు పసుపు కుంకుమ కింద ఆ ఆస్తి ఇచ్చేశారు కదా, నీకు వాటా వచ్చేసినట్లే, మళ్ళీ నీకు వాటా కోరే హక్కు లేదని చెప్పి కొంతమంది వాదన అనేది చేస్తూ ఉన్నారు. అయితే చట్టం ఏం చెప్తుంది అని అంటే, పసుపు కుంకుమ కింద ఇచ్చినటువంటి ఆస్తి ఒకవేళ ఆ తల్లిదండ్రులు కనుక గిఫ్ట్ రూపంలో రిజిస్ట్రేషన్ చేసి ఉంటేనే ఆ ఆస్తి ఆ బిడ్డకు చెందుతుంది. అలా కాకుండా రిజిస్ట్రేషన్ చేయకుండా కేవలం ఒక తెల్ల పేపర్ మీదనో బాండ్ పేపర్ మీదనో పసుపు కుంకుమ కింద రాసిస్తున్నాను అని అంటే అది చెల్లుబాటుకు అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే గిఫ్ట్ అనేది కంపల్సరీగా చట్ట ప్రకారంగా, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ కావాల్సిందే. ఒకవేళ కూతురు ఆ ఆస్తిని గిఫ్ట్ రూపంలో పొందిన తర్వాత తండ్రి ఇంకా వారసత్వపు ఆస్తిలో వాటాను కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు. అలాగే బిడ్డ కూడా ఆ ఆస్తిలో వాటాని పొందవచ్చు. మరి మైనర్లకు కూడా ఆస్తులను గిఫ్ట్గా ఇవ్వవచ్చు అనంటే ఖచ్చితంగా మైనర్లకు కూడా ఆస్తులను గిఫ్ట్గా ఇవ్వవచ్చు. కాకపోతే ఆ మైనర్ల తరపున ఎవరైతే గార్డియన్స్ ఉన్నారో వాళ్ళు సంతకాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు కూడా 2 సాక్షుల సంతకాల అవసరము. గిఫ్ట్ ఒకసారి ఇచ్చిన తర్వాత తిరిగి రద్దుపరచుకోవాలనుకుంటే 3 సంవత్సరాల లోపే మనము రద్దుపరచుకోవాలి. దానికి కూడా బలమైన కారణం ఉండాలి. అంటే ఎవరైనా బెదిరించి బలవంతంగా మన వద్ద నుంచి ఆస్తులను తీసుకొని గిఫ్ట్గా తీసుకొని మోసం చేస్తే ఆ సందర్భంలో ఆ గిఫ్ట్ను క్యాన్సలేషన్ చేయొచ్చు. అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులను మభ్యపెట్టి మ్యానిపులేట్ చేసి తల్లిదండ్రుల వద్ద నుంచి ఆస్తులను గిఫ్ట్గా తీసుకొని వారిని చూడకపోతే ఆ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారంగా ఆ గిఫ్ట్ డీడ్ని రద్దుపరచమని చెప్పి